మనతో పాటు అయితే కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో చెప్పండి మేడం, అసలు మీరు ఎందుకు ఇంత భారీ ఎత్తున ఇక్కడ కాంగ్రెస్ భవన్లో మీరు ఇంత ధర్నా చేస్తున్నారు? ఇది ధర్నా అనిపిస్తుందా మీకు? మా పిల్లల భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నాం. ఈరోజు మేము ప్రొటెస్ట్ ధర్నాలు చేయొద్దు కానీ చేస్తున్నాం. రూలింగ్ గవర్నమెంట్ మాది. ఈరోజు పిల్లల భవిష్యత్తు అంతా కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చిన ఘనత బీజేపీ పార్టీది. ఈరోజు బీజేపీ పార్టీకి ఏ పూర్తి చిత్తశుద్ధి ఉన్నా పిల్లలకి న్యాయం చేయాలి. అటు రైతులకు అన్యాయం చేసినారు, ఇటు మహిళలకు అన్యాయం చేసినాడు. ఈతో పాటు స్టూడెంట్స్కు కూడా అన్యాయం చేస్తారమ్మా. పేపర్ లీక్లు ఏంటమ్మా? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్తోనే బీఆర్ఎస్ బొందబెట్టిండ్రు యూత్ అంతా. ఈరోజు మా పిల్లలని మేము కష్టపడి చాలని జీతాలతోటి తిండితోటి ఈరోజు మా చెల్లెళ్ళందరూ కూడా పిల్లల్ని చదివించుకున్నారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఈరోజు చదివించి ఎగ్జామ్కి కూర్చోబెడితే పోస్ట్పోన్ ప్రీపోన్ అని ఒకటంటే పేపర్ లీకులు ఒకటి. ఏం జరుగుతుంది అసలు? బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాస్తవంగా చూసినట్టయితే మీరు నిజంగా కూడా ప్రధానమంత్రి రిజిగ్నేషన్ ఇవ్వాలి చేతగానం. ఈరోజు కిషన్ రెడ్డి మాకు ఎక్కడ కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలి. మరి ఇక్కడ నుంచి 8 మంత్రులు మహిళలందరూ కూడా ఓటేసిండ్రు కదా. మహిళలందరూ ఓట్లతోటి కిషన్ రెడ్డి గెలిచిండు. మరి మహిళలకు సమాధానం చెప్పాలా? మా పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టి ఏ విధంగా వీళ్ళు అక్కడ స్వాధీన సెరమనీకి పోతారు? ప్రధానమంత్రిని అడగలేరా? చెక్కబదన చేస్తున్నారా? ఈరోజు చేతగాని ఎడ్యుకేషన్ మినిస్టర్ని తీసేయాలి. అట్లాంటప్పుడు గాజులు ఇచ్చేస్తాం మేము. గాజులు బొట్టు పంపిస్తాం. స్మృతి ఇరానీ కాదు మాట్లాడడం, ఇక్కడ సునీతారావు కూడా వస్తుంది మాట్లాడడానికి. ఈరోజు వాళ్ళ దగ్గర కూర్చున్న సెంట్రల్ మంత్రులు ఏం చేస్తున్నారు? ఏం ఎలగబెడుతున్నారు? ఈరోజు వాస్తవంగా మా దగ్గర నుంచి 8 వచ్చింటాయి. ఈరోజు టీఆర్ఎస్ భవిష్యత్తు అంధకారంలో నెట్టి ఈరోజు వాళ్ళకి పెద్దపీట వేసినారు బీజేపీ వాళ్ళకి. మరి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, రాబోయే కాలంలో ఈ 8 ఎంపీలు ఎక్కడ తిరిగినా మేము ఆపుతాం, 100% ఆపుతాం. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు ఏం చేస్తారనేది చెప్పాలి. పార్లమెంట్ ముట్టడితో పాటు నరేంద్ర మోడీ ఇల్లు కూడా ముట్టడి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మేడం, నీట్ అయితే అసలు చెప్పాలని నీట్ రిజల్ట్ వచ్చింది, ఆ తర్వాతనే ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చింది. అంటే నీట్ రిజల్ట్ మర్చిపోవాలి అని చెప్పి వీళ్ళు కావాలనే ఈ రిజల్ట్ అనౌన్స్ చేశారా? వాళ్ళది ఎలక్షన్స్ రిజల్ట్ వాళ్ళు ఎప్పుడు ఏమి చేస్తారు అనేది ఆ ప్రధానమంత్రికి తెలుసు. ఎందుకంటే మీరు వాస్తవంగా చూసినట్టయితే సబ్జెక్ట్ ఎట్లా డైవర్ట్ చేయాలని ప్రజ్వల్ రేవన్న గురించి మా నేషనల్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కొట్లాడినాం. ఈరోజు సిగ్గులేని ప్రధానమంత్రి అని పక్కకు పెట్టుకొని తిరుగుతాడమ్మా. 2000 3000 వీడియోలు ప్రోన్ వీడియోస్ బయటకు వచ్చినాయి. వాళ్ళకి పెద్దపీట వేసిండు కానీ మహిళలకు పెద్దపీట వేయలేదు ప్రధానమంత్రి. బీజేపీ అందుకే చాలా తక్కువ మెజారిటీతో వచ్చింది. రాబోయే కాలంలో ఇప్పుడున్న స్టేట్ ఎలక్షన్స్లో కూడా ఇండియా అలయన్సే గెలుస్తుంది. మేమే ఫామ్ చేస్తాం. మహిళలకి, రైతులకి, దాంతోపాటు స్టూడెంట్స్కి 100% రాహుల్ గాంధీ గారు న్యాయం చేస్తారు. మేడం, 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అయితే ఇప్పుడు దీని మీద ఉంది. సో ఈ నీట్ మీద మరి దీన్ని రద్దు చేయాలా లేకపోతే ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? అది రద్దు చేయమని అంటున్నాం కదా, ఫ్రెష్ ఎగ్జామ్ పెట్టమంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఈ పేపర్ వేరే, ఆ పేపర్ వేరే. పేపర్లు వేరేం లేవమ్మా, పేపర్లు అన్నీ ఒకటే. నేను అన్ని ఛానల్స్ చూస్తున్నాను. పేపర్లు చాలా వరకు వెళ్ళిపోయినాయి, అమ్ముకున్నారు. 30 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు కూడా అమ్ముకున్నారు. క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ ఇచ్చిన ఘనత కూడా బీజేపీ గవర్నమెంట్ కాబట్టి నేను నరేంద్ర మోదీ రిజైన్ చేయాలని అడుగుతున్నా. ప్రధానమంత్రిగా ఉండడానికి అర్హత లేదు. సో కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ మహిళా ప్రెసిడెంట్ అయితే ఇక్కడ ఉన్నారు మనతో పాటు. సో చెప్పండి, అసలు ఎందుకు మీరు ఈ స్ట్రైక్ చేస్తున్నారు ఈరోజు ఇక్కడ? నీట్ గురించి ఏదైతే పిల్లల జీవితంతో ఆడుకున్నారో బీజేపీ గవర్నమెంట్, దాని గురించి ఇక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తానికి వచ్చాము. అండ్ అదే కాకుండా పిల్లలది ఎగ్జామ్ రాసింది దాన్ని రద్దు చేయాలని అనుకుంటున్నాం. ఎవరికైతే ఫుల్ మార్క్స్ అని ఎలా వస్తుంది అనేసి ఒక్కసారి మీరు ప్రజల వారికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ అనేది ఎంత కుట్రపరంగా నడిపిస్తుంది అనేది మీకు తెలిసి ఉండాలి. ఈ కొన్ని జీవితాలు కొంతమంది పిల్లలు చనిపోయారు. సో అదే కాకుండా ఈ ఎగ్జామ్ ఇప్పుడు ఏదైతే ఇంత ముందుకు అయ్యిందో దాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నారు.